హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నాటికి 2,00,000 టిడ్కో ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని ప్రభుత్వము అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. అయితే దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక వచ్చేసి ఏ విధానంలో అయితే చేస్తారు, ఎవరెవరికి ఈ టిడ్కో ఇళ్ల పంపిణీ అయితే చేస్తారు, ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఆ వివరాల గురించి అయితే మీకు చెప్తాను. దీనితో పాటుగా ఈ 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి కొత్త ఇళ్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటి గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. మనకు గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి జగనన్న ఇల్లు. ఇక ప్రభుత్వం అయితే చేంజ్ అయింది కాబట్టి మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగనన్న ఇళ్ల పనులు అనేటువంటివి కూడా ఆపేస్తున్నారనమాట ప్రస్తుతానికి. అయితే వీటికి సంబంధించి ఈ గవర్నమెంట్‌లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందా లేదా? అసలు మీకు కంప్లీట్ అయినటువంటి జగనన్న ఇళ్లను పంపిణీ చేస్తారా? చేయరా? ఆ వివరాల గురించి కూడా చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి డైలీ కూడా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము. మనకు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. 2,00,000 ఇళ్లను జూన్ 12 నాటిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లు ఇవన్నీ కూడా ఈ మే నెల మొదటి వారం లోపల కంప్లీట్ చేయాలని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత మనకు అంత టైం అయితే లేదు. జూన్ 12న ఈ 2,00,000 టిడ్కో ఇళ్ళైతే అర్హులకైతే పంపిణీ చేస్తామని చెప్పేశారు ఆల్రెడీ. ఇక మనకు వీలైనంత త్వరగా ఈ నెలాఖరు లేదా మే మొదటి వారం లోపల అర్హులనైతే జాబితా తీసుకోవాలని చెప్తూ ఉన్నారనమాట. వీటితో పాటుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్‌లో పీఎంఏవై ఇళ్ళకు సంబంధించి కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారు. పీఎంఏవై 1.0 కింద. వాటిని కూడా వీటితో కలిపి మొత్తంగా అయితే మనకు ఈ పీఎంఏవై ఇళ్లను, అదేవిధంగా టిడ్కో ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది. ఇక ప్రస్తుతానికి మనకు పీఎంఏవై పథకం కింద ఆహ్, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చేసి పీఎంఏవై 2.0 అనమాట. 1.0 వచ్చేసి ఆల్రెడీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇది 2.0. దీనికి ఈ ఇయర్ డిసెంబర్ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మీరు అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిలా ఉండగా మనకు ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి ఎవరెవరిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ కూడా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ ఉండకూడదనమాట. ఒకవేళ మీకు ఉన్నట్లయితే ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులుగా అయితే గుర్తించరనమాట మిమ్మల్ని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ కూడా మీకు ఇంటి స్థలం ఉండకూడదు, ఇల్లు కూడా ఉండకూడదనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగి అయితే అయి ఉండకూడదు. ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తూ అయితే ఉండకూడదనమాట. ఈ విధంగా అయితే కొన్ని కొత్త అర్హతలు అనేటువంటివి అయితే తీసుకొస్తారు ప్రభుత్వ అధికారులు. ఈ అర్హతలకు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే టిడ్కో ఇళ్ళనైతే పంపిణీ చేస్తారు. వాళ్ళని మాత్రమే అర్హులుగా అయితే గుర్తిస్తారనమాట. నెక్స్ట్ మనకు గత ప్రభుత్వంలో జగనన్న ఇళ్ళు అయితే ఉన్నాయి కదా! వాటిలో కంప్లీట్ అయిపోయేటివి ఆ ప్రభుత్వంలో పంపిణీ చేసేసారు. బట్ మనకు పెండింగ్‌లో ఉన్నటువంటివి చాలానే నిలిచిపోయున్నాయన్నమాట. అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే చేంజ్ అయిపోయింది మనకు. అందుకొరకైతే ఈ ప్రభుత్వము ఆ జగనన్న ఇల్లుకు సంబంధించి అయితే ఎటువంటి విధానాలు కూడా రూపొందించడం లేదు. నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేయలేదు. కంప్లీట్‌గా అయితే ఆపేస్తున్నారు. బట్ మనకు మొదట్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. జగనన్న ఇళ్ళకు సంబంధించి కూడా నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళకు, పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందజేస్తామని ఆయన చెప్తూ వచ్చారు. బట్ మనకు ఇంకా కూడా వాటిని పూర్తి చేయలేదు. కొంచెం టైం అయితే పడుతుందని చెప్తూ ఉన్నారనమాట. వీలైనంత త్వరగా జగనన్న ఇళ్ళకు సంబంధించి కూడా నిర్మాణ పనులు పూర్తి చేసి మీకైతే పంపిణీ చేస్తారండి. దాని తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2, 3 సెంట్ల ఇంటి స్థలాలు అనేటువంటివి కూడా పంపిణీ చేస్తామని చెప్పారు కదా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ యొక్క 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి అయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి మొట్టమొదటిగా. దానికంటే ముందు రాష్ట్రంలో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ తనిఖీలు నిర్వహించడం దేని కొరకంటే గతంలో చాలామంది కూడా దొంగ ఇళ్ల పట్టాలు అనేటువంటివి అయితే తీసుకున్నారనమాట. అంటే ఒకవేళ అనర్హులయ్యిండి కూడా ఇళ్ల పట్టాలు తీసుకున్నారని చెప్తూ ఉన్నారు. అంటే
ఒక్కొక్కరి పేరు మీద 2, 3 దగ్గరలో ఇంటి స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు ఉన్నాయని ఆరోపణలు రావడంతో సో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేసే విధంగా అయితే ఈ తనిఖీలయితే తీసుకువచ్చారు. సో, ఈ తనిఖీలు చేసి అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రం ఉండిస్తారు ఇళ్ల పట్టాలను. అనర్హులైనటువంటి వాళ్ళకు మాత్రం ఇళ్ల పట్టాలనైతే క్యాన్సిల్ చేసేస్తారనమాట. దాంతో పాటుగా గతంలో ఇచ్చినటువంటి ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ అంటే వాళ్ళు నివసించలేయడానికి అనువుగా లేనటువంటి ప్రాంతాల్లో ఇచ్చున్నట్లయితే వాటిని ఇళ్ల పట్టాలనైతే క్యాన్సిల్ చేసేసి మరలా ఇప్పుడు మనకు ఈ గవర్నమెంట్ ఇస్తుంది కదా 2, 3 సెంట్ల ఇంటి స్థలాలు. సో, వీటిలో అయితే అందరికీ కూడా పంపిణీ చేయాలని చూస్తుందనమాట. ఓకేనా. ఏదేమైనా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి, ఉచిత ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను.